అందరికీ నమస్కారం. ఎందుకని నిజాయితీగా ఉన్నవారికి నిందలు ఎక్కువగా ఉంటాయి? మీరు కళ్ళు మూసుకుని ఎవరినైతే నమ్ముతారో, వారే మీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు. కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండండి. మీ గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీరు 100 మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా మీకు దక్కదు. మీదనేది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. మంచితనం అనేది ఉంటే చాలు. దాన్ని నిరూపించుకోవటం కోసం కింద మీద పడక్కర్లేదు. అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవు. మీకు విలువలేని చోట ఎంత సులభమైన పనైనా భారంగానే ఉంటుంది. మీకు విలువ ఇచ్చే చోట మన శక్తికి మించినది ఏదైనా ఇష్టంగానే ఉంటుంది. ఒక మనిషి మనసు ఎంత నిర్బలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అప్పులు చేసి గొప్పగా బ్రతికేవారికంటే గంజినీళ్లు తాగి గౌరవంగా బ్రతికేవారే గొప్పవారు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిది. వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. ఏదీ శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నీలో ఏ శక్తి అలాగే ఏ సామర్థ్యం లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరికి కూడా రానివ్వకండి. సోమరిపోతులు దీన్ని సాధించలేరు. గుర్తుంచుకో. మీ గతం గురించి తవ్వుకోవద్దు. అలాగే మీ భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. కేవలం వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరించండి. నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. అలాగే నువ్వు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయండి. మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు. కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయటం అసాధ్యం. కొన్నిసార్లు నెగ్గాలి అంటే మనం తగ్గాలి. ఇంకొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి. ఎదుటి వాళ్లలో లోపాలను మాత్రమే చూసేవారికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మంచితనం అనేదే కనిపించదు. మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవటం కూడా ఒక మానసిక లోపమే. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.